హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇప్పుడు నేను ఈ మొక్కను చూపిస్తున్నాను. వీటిని ఎడెనియమ్స్ అంటారండి. ఇవి ముద్ద పూలు అనమాట. అంటే ఎక్కువ పెటల్స్ ఉంటాయి అన్నమాట. మల్టీ పెటల్ పూలకి సీడ్ పాడ్స్ ఎక్కువగా రావండి. సాధారణంగా రెక్క పూలు ఉంటాయి కదా, వాటికే సీడ్ పాడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఇవి సమ్మర్లోనే బాగా పూస్తాయండి. మామూలు అప్పుడు అంత ఇదిగా పూయవు. అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి నుంచి అక్టోబరు, నవంబర్ వరకు కూడా పూస్తూనే ఉంటాయండి ఎండగా ఉన్నంతకాలం. వర్షాకాలం కొంచెం పూత తగ్గుతుంది. అందుకని ఎండాకాలంలో ఈ సీడ్ పాడ్స్ ఇలా వచ్చాయనుకోండి, ఇంకా పూత రాదు మొక్కలకి. చూసారా మొక్కలు ఎలా ఉన్నాయో పువ్వులు లేకుండా. ఇవి మేము బయటికి వెళ్ళడం వల్ల చూసుకోలేదండి, సీడ్ పాడ్స్ ఎక్కువ వచ్చేసాయి. ఇంత పెద్దగా అయిపోయాక ఇంకెందుకు లేని కట్ చేయకుండా ఉంచేసానండి. కానీ అలా వదిలేయటం వల్ల మనకి పువ్వులు రావు కదా, అప్పుడు మరి మొక్కలు అందంగా కనపడవు కదా మనకు పువ్వులు లేకపోతే. అందుకని చెప్పేసి కొన్ని సీడ్ పాడ్స్ మాత్రం నేను పించ్ చేసి తీసేసానండి. ఇదిగోండి చూసారా ఎట్లా ఉన్నాయో సీడ్ పాడ్స్, ఎట్లా ఉన్నాయో పెద్ద పెద్దవి వచ్చేసి. మరీ పెద్దగా అయిపోయిన ఉంచేసాను, కానీ బాగా చిన్నగా ఉన్నవన్నీ తీసేసాను. మీకు అవి సైజులు కూడా చూపిస్తానండి, ఎన్ని రకాలుగా వచ్చేసి ఉన్నాయో. ఇదిగోండి చూసారా, ఇక్కడ రెండు రెండు అయితే వస్తాయండి సీడ్ పాడ్స్ సాధారణంగా. ఎక్కడో ఒక చోట మాత్రం ఒక్కటే వస్తుందండి. అది కూడా మీరు గమనించవచ్చు, ఇందులో ఉన్నది అది కూడా ఫోటో. ఇవి రెండు ఉన్నాయి చూసారా, కిందన ఇంకా పెద్దది ఉంది చూసారా సీడ్ పాడ్. అలా పెద్ద పెద్దగా వచ్చేసి ఉన్నాయన్నమాట. అందుకని అవన్నీ తీసేసాను నేను. అలాగే మీకు పువ్వులు జాగ్రత్తగా వాడిపోయిన తర్వాత గమనించారంటే, సీడ్ పాడ్ వెనకాల పెటల్స్ ఉంటాయి చూసారా, సెపల్స్ అంటారు వాటిని యాక్చువల్లీ. అవి మీరు చూస్తే జాగ్రత్తగా అందులో మీకు కనిపిస్తాయండి రెండు చిన్నగా ఉన్నట్టుగా. అవి మీరు చూసి అవి తయారవుతున్నాయి సీడ్ పాడ్స్ అనుకోగానే తీసేయండి. ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇలాంటి ఫ్లవర్స్ని ఈ సీజన్లో మిస్ చేసుకుంటే తర్వాత మనకి దొరకవు కదా. అందుకని చెప్పి ఈ టైంలో సీడ్ పాడ్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇది చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, కానీ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. దగ్గరికి పెట్టాను చూడండి, రెండు చిన్నగా కనిపిస్తున్నాయి, అంటే అవి సీడ్ పాడ్స్ రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇదిగో చూసారా రెడీ అయ్యి. అవి మీకు చూపించడం కోసమే ఉంచానండి, పెరిగాక తీసేద్దామని చెప్పేసి. ఇదిగోండి చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి, మధ్యలో చారతో సహా. ఆ వైట్ లైన్ ఉంది చూసారా, సీడ్ పాడ్స్ పూర్తిగా గ్రో అయ్యాక అవి ఆ వైట్ లైన్ అలా విడిపోతుంది అనమాట. ఆ టైంలో కనుక మనం తీసుకోలేదనుకోండి, గాలికి శుభ్రంగా ఎగిరిపోతాయండి అన్నీను. అందుకని చెప్పేసి ఆ టైంలో మనం వాటికి దారాలు కట్టన్నా చూసుకోవాలి జాగ్రత్తగా. లేదంటే అవి ఎగిరిపోతాయండి ఖచ్చితంగా, ఓపెన్ అయిపోయాయి అంటే మటుకు. అందుకని జాగ్రత్త పడాలన్నమాట. లేదంటే కొంచెం పర్వాలేదు అయిపోయాయి, కొంచెం విడిపోతుంది అనిపించినప్పుడు మనం చూసుకుని ఏదన్నా ప్యాకెట్లో పెట్టేసుకోవాలి. తడిగా ఉన్నదనుకోండి, వర్షం పడడం ఏదో జరిగి, అప్పుడు మాత్రం వాటిని ఆరబెట్టుకోవాలి, లేదా కుళ్ళిపోతాయి అన్నమాట ఆ విత్తనాలన్నీ. నేను మొన్న కోసినప్పుడు తడిచికిపోయిందండి, వర్షం పడింది కదా. ఇదిగో ఇక్కడ ఒక్కటే సీడ్ పాడ్ ఉంది చూసారా, రెండు రాలేదు. అలా కూడా అవుతుందండి. సాధారణంగా రెండు వస్తాయి 90%. ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి మాత్రం ఒక్క సీడ్ పాడ్ కూడా గ్రో అవ్వచ్చు అనమాట. ఇదిగోండి రకరకాల సైజులు చూడండి కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ నేను పించ్ చేసి తీసేస్తున్నానండి, ఉంచట్లేదు. ఇదిగోండి ఇక్కడ రెండు, అక్కడ ఇంకో సైజు, అక్కడ ఇంకా పెద్ద సైజు చూసారా. మీకు చూపించడం కోసమే తెంపేసి చూపిస్తున్నానండి ఇవన్నీ. ఎందుకంటే ఇవి పూలు ఇవన్నమాట సీడ్స్. నాకు ఇవి అవసరం లేదు, చాలా ఉన్నాయి నా దగ్గర. అందుకని చెప్పి ఇంక ఇవన్నీ తీసేస్తున్నాను. ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది. మధ్యలో అలా విడిపోవడం మొదలైంది అంటే అది రెడీ అయిపోయింది, మనం కోసేయచ్చు అని అర్థం అనమాట. అవి చూసారా లోపల ఎంత చిన్నగా ఉన్నాయో, రెండు కింద విడిపోతూ. నేను ఇలాంటివన్నీ చూసి తీసేస్తానండి. పువ్వులు అయిపోగానే గమనిస్తాను, వాటికి అవి ఎండిపోయి రాలిపోయా సరే, రాలేదు విత్తనాలు తయారవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఇలా తీసి చూసేస్తాను అనమాట. చూడండి అన్నీ తీసేసాను. అలా తీయకపోతే మటుకు మనకి పువ్వులు రావండి. ఎందుకంటే మరి మొక్కల్ని ఆడవాళ్ళతో పోలుస్తారు కదండి, అవి సీడ్స్ తయారవడం మొదలైతే ఇంకా పువ్వులు రావన్నమాట, ఆగిపోతాయి. ఇది చూడండి ఇక్కడ రెండు చిన్న సీడ్ పాడ్స్ వచ్చాయి. అలా ప్రతి కొమ్మ చూసుకుంటానండి. నా దగ్గర చాలా ఎడెనియమ్స్ ఉన్నాయి. అవన్నీ అలా చూసుకుంటూ ఈ సైజుల వారీగా కనిపించినవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇంకా రోజు మేడ మీదకి వెళ్ళాను అంటే ఖచ్చితంగా ఇవన్నీ చూసుకుంటూనే ఉంటానండి. వెళ్ళకపోతేనే మరి చూసుకోకపోతే ఇగో ఇలానే సీడ్ పాడ్స్ రెడీ అయిపోయి పువ్వులు ఆగిపోతాయి అన్నమాట.
అందుకని తప్పనిసరిగా పించింగ్ చేయాలండి. అలా చేస్తే ఈ సీజన్లో మనకి పువ్వులకి కొదువు లేకుండా ఉంటుందన్నమాట. అందంగా ఉంటాయి మొక్కలు చూడటానికి. ఎడెనియం ఫ్లవర్స్ ఒకసారి పూసాయనుకోండి వారం 10 రోజులు ఉంటాయండి చక్కగాను. మామూలుగా మందారాలు అలాగా ఒక రోజుతో వాడిపోయే పువ్వులు కాదండి ఇవి. అలాగని నీళ్లు పోయకపోయినా చచ్చిపోవండి. జీరో మెయింటెనెన్స్ అనే చెప్పాలి. ఇది చూడండి, చూడలేదు నేను. అవన్నీ ఎగిరిపోయినాయి అనమాట గాలికి. అలానే అవుతుందండి. ఇగో ఇక్కడ పువ్వులు వాడిపోయి అక్కడ మొగ్గలు ఉన్నాయి చూసారా. ఆ మొగ్గలు కూడా సరిగ్గా విచ్చుకోవండి సీడ్ పాడ్ మీద కనుక మొక్క ధ్యాస పెట్టేస్తే. అందుకని చెప్పేసి మనం ఈ సీడ్ పాడ్స్ తీసేయాలండి. తీసేస్తే మిగతా పువ్వులన్నీ సక్రమంగా విడుస్తాయి, అందంగా ఉంటాయి అన్నమాట. తోటలో చూసుకోవడానికి పువ్వులు లేకపోతే ఎలా అండి? చూసుకోవాలి కదా, అందంగా ఉంటాయి చక్కగా. ఈ సింగిల్ పెటల్కి మాత్రం ఎక్కువగా సీడ్ పాడ్స్ రెడీ అవుతాయండి. ఇగోండి సీడ్ పాడ్, ఇది రెడీ టు హార్వెస్ట్ అండి. మధ్యలో గీతలా కనిపిస్తుంది చూసారా, అలా విడిపోయింది. ఇగోండి ఇవే తడిచాయండి వర్షం పడడం వల్ల. వీటిని నేను ఆరబెట్టాను అనమాట. ఇలా ఆరబెట్టి తర్వాత రోజు ఒక్కొక్క ఫోటో తీసి మీకు పెడుతున్నానండి. అవి ఆరిన తర్వాత ఎలా ఉబ్బాయి, ఎలా పెరిగాయి అవంతా. అలాగే సీడ్స్ ఎలా మనం కలెక్ట్ చేయాలి అన్నది కూడా నేను వీడియో చేసి పెట్టానండి. చాలా కేర్ఫుల్గా తీయాలి, లేదంటే ఇల్లంతా ఎగురుతాయండి అవి. అలాగే కంట్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. అది కూడా చూడండి మీరు. ఇందులో చూడండి ఎలా విడిపోతున్నాయో వాటికి అవే. ఒక మగ్గులో వేసి పెట్టాను అనమాట ఓపెన్గా. తర్వాత వాటికి అవే బయటకు వచ్చేసి ఎగరడం మొదలెట్టేయండి. అందుకని చెప్పి వాటిని ఒక ప్యాకెట్లో వేసి పెట్టాను. ఇక చూసారు ఎలా పైకి లేచినాయో. ఇవి విడిపోయి అంటే మటుకు ఇంకా పట్టుకోవడం సాధ్యం కాదండి మనకి. అందుకనే కవర్లో వేసి పెట్టాను అనమాట. అలాగే ఇవి 3 నెలల లోపులోనే పాతుకొని మొక్కలు చేసుకోవాలండి, లేదంటే ఇంక జర్మినేషన్ అవ్వదు. అది దాని లైఫ్ స్పాన్ అంతే అనమాట. చాలా ఇబ్బంది తర్వాత. అవి మనం కావాలి అనుకుంటే మొక్కలు వేసేసుకోవాలండి, లేదంటే మాత్రం అవి వేస్ట్ అయిపోతాయి అన్నమాట. చూసారా ఎలా విడిపోయినాయో. ఏమాత్రం అవి పైకి వచ్చినా కూడా మొత్తం ఇల్లంతా ఎగిరిపోతాయండి అవి. అందుకనే కవర్లో పెట్టి జాగ్రత్తగా ఫోటో తీసి పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.